ఇండియాలో ప్రయాణికులకు అనేక మధురమైన అనుభవాలను పంచే రైలు ప్రయాణాల గురించి మీరు వినే ఉంటారు. కానీ దెయ్యాలు వెంటాడే రైల్వే స్టేషన్ల గురించి మాత్రం ఎప్పుడూ విని ఉండరు. అవును, మీరు సరిగ్గానే విన్నారు. ఇక్కడ మన దేశంలో దెయ్యాలకు సంబంధించిన ప్రత్యక్ష సంఘటనలతో ముడిపడి ఉన్న ఒక రైల్వే స్టేషన్ గురించి మీరు తెలుసుకోబోతున్నారు. హలో, నా పేరు కార్తీక్. నేను ఒక రైల్వే ఉద్యోగిని. నాకు బోర్డర్ అండ్ రైల్వే స్టేషన్ మాస్టర్గా ప్రమోషన్ వచ్చింది. నేను ఎంతో సంతోషంతో అక్కడికి బయలుదేరాను. కానీ నాకు తెలియదు నా జీవితంలో ఊహించని సంఘటన ఎదురవుతుందని. ఒకరోజు నేను స్టేషన్లో పనిచేస్తుండగా ఆ స్టేషన్ మొత్తం ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది. నేను టైం చూశాను. రాత్రి 8 గంటలు మాత్రమే అయింది. అప్పుడే అక్కడికి వచ్చిన ప్యూన్, సార్, నైట్ టైంలో ఈ స్టేషన్లో ఉండటం అంత మంచిది కాదు. మీరు తొందరగా పని ముగించుకొని మీ రూమ్కి వెళ్ళిపోండి. ట్రైన్స్ కూడా ఉదయం 4 గంటలకు మాత్రమే. వర్షం వచ్చేటుంది. జాగ్రత్త సార్ అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతని మాటలు నాకెందుకో వింతగా అనిపించాయి. పని ఎక్కువ ఉండడం వల్ల నేను టైం గమనించలేదు. అప్పుడు సరిగ్గా రాత్రి 12 గంటలయింది. బయట వాతావరణం చాలా భయంకరంగా ఉంది. వర్షం పడుతుంది. నేను డోర్ లాక్ చేసుకొని లోపలే ఉండిపోయాను. వర్షం కారణంగా కరెంట్ కూడా పోయింది. అప్పుడే ఎవరో డోర్ కొట్టిన శబ్దం వచ్చింది. నేను ఎవరు అని అన్నాను. అటువైపు నుంచి సమాధానం లేదు. మళ్ళీ డోర్ కొట్టిన శబ్దం వచ్చింది. నేను డోర్ ఓపెన్ చేయకుండా కిటికీని ఓపెన్ చేసి బయటకు చూశాను. అక్కడ ఎవరూ కనబడలేదు. నేను చైర్ మీద అలాగే కూర్చొని నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నాను. అప్పుడే అకస్మాత్తుగా కిటికీ వైపు చూశాను. అక్కడ ఒక ఆడమనిషి ప్లాట్ఫామ్ మీద నడుస్తూ కనిపించింది. నేను దగ్గరికి వెళ్ళి ధైర్యం చేయలేక దూరంగా నిలబడి ఎవరి లేని సమయంలో ఇక్కడ ఎందుకున్నావని అడిగాను. ఆమె నుంచి ఎలాంటి సమాధానం లేదు. కానీ ఆమె ప్రవర్తన నాలో భయాన్ని ఇంకా పెంచాయి. ఆమె ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడే అకస్మాత్తుగా నా భుజం మీద ఎవరో చేయి వేసినట్టు అనిపించింది. ఒక్కసారిగా నా గుండె ఆగిపోయినంత పనైంది. అంత చల్లటి వాతావరణంలో కూడా నా మొహం మొత్తం చెమటతో నిండిపోయింది. మెల్లగా వెనక్కి తిరిగి చూశాను. ఎదురుగా ప్యూన్ సోమయ్య నిలబడి ఉన్నాడు. సార్, ఈ టైంలో మీరు ఇక్కడ ఉండొద్దని నేను మీకు చెప్పాను కదా. మీరెందుకు మీ రూమ్కి రాలేదు? ఈ స్టేషన్ చాలా ప్రమాదకరమైంది సార్, వెళ్ళిపోదాం పదండి అన్నాడు. నాకు పోయిన ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చినట్టయింది. వెనక్కి తిరిగి అటువైపు చూశాను. ఆమె అక్కడ లేదు. నేను సోమయ్య కలిసి అక్కడి నుండి వెళ్ళిపోయాం. ఎంతో కష్టం మీద నాకు రాత్రి 2 గంటలకు నిద్ర పట్టింది. ఏదో శబ్దం వచ్చినట్టు వినిపించింది. నేను కళ్ళు తెరిచి చూశాను. ఒక్కసారిగా నా మతి పోయినంత పనైంది. నేను రైలు పట్టాల మీద నిలబడి ఉన్నాను. ఎదురుగా రైలు వస్తుంది. నా శరీరం చలనం లేకుండా అలాగే ఉండిపోయింది. ఆ ట్రైన్ ఒక్కసారిగా నా ముందుకు దూసుకు వచ్చింది. నేను గట్టిగా అరుస్తూ కళ్ళు తెరిచి చూశాను. సోమయ్య నా కోసం కాఫీ పట్టుకొని కంగారుగా నా వైపు చూస్తున్నాడు. ఏమైంది సార్, పీడకల ఏమైనా వచ్చిందా అని అన్నాడు. నేను నైట్ జరిగిన విషయమంతా అతనికి చెప్పాను. అతను, సార్, కొన్ని సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి అక్కడ ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి అక్కడే దయ్యమై కనిపిస్తూ ఉంటుంది. అందుకే నేను మిమ్మల్ని రాత్రి సమయంలో అక్కడ ఉండొద్దని చెప్పాను అన్నాడు. నాకు విషయం మొత్తం అర్థమైంది. కొన్ని రోజులకు అక్కడి నుండి వచ్చేశాను.